వెల్కమ్ టు కెమిస్ట్రీ లైఫ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన క్వశ్చన్ చూద్దాం. ది ఐపాక్ నామెక్లేచర్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ డాష్. ఇక్కడ ఒక కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. ఆ కాంపౌండ్ ఐపాక్ నామెక్లేచర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1,2 ఇపాక్సీ ప్రోపేన్ ప్రొపిలిన్ ఆక్సైడ్, 1,2 ఆక్సో ప్రోపేన్, 1,2 ప్రొపాక్సైడ్. సో దీనికి ఆన్సర్ కావాలంటే వీడియో మొత్తం చూస్తూ ఉండండి. సో ఏదో ఒక చోట నేను దాని ఆన్సర్ మెన్షన్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మనందరికీ తెలుసు. కెమిస్ట్రీలో ముఖ్యమైన టాపిక్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తాము. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ సంబంధించిన స్టడీని తెలిపేటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన ఒక బ్రాంచ్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాము. ద సింప్లెస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఓన్లీ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. అంటే కార్బన్ హైడ్రోజన్ ఆటమ్స్ మాత్రమే ఉన్నటువంటి సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్గా ఆల్కైన్స్ అనేవి సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. వీటిని మనం హైడ్రోకార్బన్స్ అంటాము. యూరియా ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై ఓలర్ ఇన్ 1828. మొట్టమొదటిగా ల్యాబ్లో తయారు చేసేటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి అంటే అది యూరియా. దాన్ని 1828లో ఓలర్ అనే సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది. సో అతను ఏ విధంగా తయారు చేశారంటే అమోనియం సైనైట్ని హీట్ చేసినప్పుడు అది యూరియాగా మారుతుందని చెప్పేసి అతను కనుగొనడం జరిగింది. అమోనియం సైనైట్ ఏ విధంగా యూరియాగా మారుతుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీస్ CH3COOH. ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై కోల్బే. మొట్టమొదటిసారిగా ఆ కాంపౌండ్లోని ఎలిమెంట్స్ ద్వారా తయారు చేయబడినటువంటి కాంపౌండ్ ఏంటంటే అది CH3COOH అంటే ఎస్టిక్ యాసిడ్. దీన్ని కోల్బే అనే సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది. సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ ఈజ్ CH4. ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై బెర్తలాట్. అంటే ల్యాబ్లో ఆ కాంపౌండ్లోని ఎలిమెంట్స్ ద్వారా తయారు చేయబడినటువంటి రెండో కాంపౌండ్ అంటే అది CH4 అంటే మీథేన్. దీన్ని బెర్తలాట్ అనే సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది. ది ఎబిలిటీ ఆఫ్ కార్బన్ యాటమ్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ ఆర్ రింగ్స్ ఈజ్ నోన్ యాజ్ క్యాటనేషన్. అంటే కార్బన్కి ఫస్ట్ 2 ఇమేజ్లో చూపించినట్లుగా లాంగ్ చైన్ ఫామ్ చేసే నేచర్ ఉంటుంది. అలాగే లాస్ట్లో చూపించినటువంటి 3 ఇమేజెస్ లాగా రింగ్ ఫామ్లో కూడా ఫామ్ అయ్యేటువంటి నేచర్ ఉంటుంది. దీన్ని మనం క్యాటనేషన్ అని చెప్పేసి అంటాము. కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఇన్యూమరబుల్ డ్యూ టు మ్యాక్సిమం క్యాటనేషన్ కెపాసిటీ ఆఫ్ కార్బన్, టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్, ఐసోమరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ హ్యాస్ టెండెన్సీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్. అంటే కార్బన్ అనేది ఇన్యూమరబుల్ కాంపౌండ్స్ని అంటే లెక్కలేని కాంపౌండ్స్ని ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే దానికి క్యాటనేషన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బన్కి టెట్రావాలెన్సీ ఉంటుంది, అంటే 4 బాండ్ ఫామ్ చేసే నేచర్ ఉంటుంది. ఐసోమరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అంటే ఐసోమరిజం అంటే ఏంటి, ఒకే ఫార్ములాతోటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏర్పడాన్ని ఐసోమరిజం అని చెప్పేసి అంటాము. కార్బన్ హ్యాస్ టెండెన్సీ టు ఫామ్ మల్టిపుల్ బాండ్స్ అంటే కార్బన్ అనేది మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ లాంటివి కూడా ఫామ్ చేసే నేచర్ దానికి ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల కార్బన్ అనేది ఎక్కువ సంఖ్యలో కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. ది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. The excited state electronic configuration of carbon is 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. అంటే కార్బన్ ఆటంలో ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్లో 1s లో 2 ఎలక్ట్రాన్స్, 2s లో 2 ఎలక్ట్రాన్స్, 2p ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ చొప్పున ఉంటాయి. సో వీటిలో ఒక ఎలక్ట్రాన్ అనేది 2s ఆర్బిటల్ నుంచి 2p ఆర్బిటల్లోకి ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే 2s 2p అనేవి ఒకే ఆర్బిట్ అంటే ఏంటది L ఆర్బిట్కి చెందినటువంటి కాబట్టి ఎలక్ట్రాన్ అనేది 2s నుంచి 2pలోకి ఈజీగా ప్రమోట్ అవుతుంది. సో తర్వాత కన్ఫిగరేషన్ అనేది 1s2, 2s1, 2p3గా చేంజ్ అయిపోతుంది. ఎనర్జీ ఆఫ్ ఎగ్జైటేషన్ ఈజ్ 501.6 kJ per mole. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది 2s ఆర్బిటల్ నుంచి 2p ఆర్బిటల్లోకి ప్రమోట్ అవ్వడానికి కొంత ఎనర్జీ అనేది అవసరపడుతుంది. దాన్ని మనం ఎనర్జీ ఆఫ్ ఎగ్జైటేషన్ అంటాము. అది ఎంత అంటే 501.6 kJ per mole.
అంటే 501.6 కిలోజౌల్ ఫర్ మోల్ ఎనర్జీని ఎలక్ట్రాన్ గెయిన్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది 2s లోంచి 2pలోకి ప్రమోట్ అవుతుంది. ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ sp, sp2 ఆర్ sp3 హైబ్రిడేషన్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ యాటమ్ అనేది అయితే sp లేదా sp2 లేదా sp3 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది అని దీని అర్థం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఏ విధంగా క్లాసిఫై చేయబడ్డాయో చూద్దాము. ముందుగా ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి అసైక్లిక్ మరియు సైక్లిక్ కాంపౌండ్స్గా డివైడ్ చేయబడ్డాయి. అసైక్లిక్ కాంపౌండ్స్ మనం ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తాము. సైక్లిక్ కాంపౌండ్స్ని క్లోజ్డ్ చైన్ లేదంటే రింగ్ కాంపౌండ్స్ అని కూడా మనం పిలుస్తాము. ఇక్కడ ఇవేంటి అనేది మేము నెక్స్ట్ చెప్తాను మీకు నేను. అసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి తిరిగి మళ్ళీ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గాను మరియు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఇక సైక్లిక్ కాంపౌండ్స్ అనేవి హోమోసైక్లిక్ మరియు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ మనం కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా పిలుస్తాము. ఇక హోమోసైక్లిక్ కాంపౌండ్ని మళ్ళీ తిరిగి అలిసైక్లిక్ కాంపౌండ్స్ మరియు అరోమాటిక్ కాంపౌండ్స్గా 2 రకాలు డివైడ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ని కూడా అరోమాటిక్ కాంపౌండ్స్, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ అని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హోమోసైక్లిక్లో ఉన్నటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవి బెంజనాయిడ్ కాంపౌండ్స్ మరియు నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. ఇవేంటి అనేది నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసైక్లిక్ కాంపౌండ్స్. నాన్ సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ అసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. అంటే సైక్లిక్ రూపంలో అంటే వలయాకారంలో లేనటువంటి కాంపౌండ్స్ని మనం అసైక్లిక్ కాంపౌండ్స్ లేదా ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి 2 రకాలుగా ఉంటాయి, శాచురేటెడ్ మరియు అన్సాచురేటెడ్ ఉంటాయి. వీటిలోనైతే అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటాయో అలాంటి అసైక్లిక్ కాంపౌండ్స్ని మనం శాచురేటెడ్ అసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. కనీసం ఒక డబుల్ బాండ్ లేదా త్రిబుల్ బాండ్ ఉన్నటువంటి అసైక్లిక్ కాంపౌండ్స్ని మనం అన్సాచురేటెడ్ అసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్లయితే బ్యూటేన్ కాంపౌండ్లో అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇది ఒక శాచురేటెడ్ అసైక్లిక్ కాంపౌండ్ అవుతుంది. 1 బ్యూటేన్లో ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఒక అన్సాచురేటెడ్ అసైక్లిక్ కాంపౌండ్ అవుతుంది. Cyclic compounds. Those compounds which contain at least one ring or closed chain of atoms are called cyclic or closed chain or ring compounds. అంటే వీటిలో అయితే కనీసం ఒక రింగ్ కానీ లేదా ఒక క్లోజ్డ్ చైన్ కానీ ఉన్నటువంటిది కాంపౌండ్ని మనం సైక్లిక్ కాంపౌండ్ లేదా క్లోజ్డ్ చైన్ కాంపౌండ్ లేదా రింగ్ కాంపౌండ్ అని చెప్పేసి పిలుస్తాము. దీస్ ఆర్ 2 టైప్స్. అంటే ఇవి మనకి సైక్లిక్ కాంపౌండ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే సైక్లిక్ కాంపౌండ్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. హోమోసైక్లిక్ గాను మరియు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ గాను ఉంటాయి. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ హ్యావ్ సేమ్ యాటమ్స్ ఇన్ రింగ్. హోమోసైక్లిక్ కాంపౌండ్లో ఆ రింగ్ లోపల అన్నీ కూడా ఒకే రకమైనటువంటి యాటమ్స్ అనేవి ఉంటాయి. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ హ్యావ్ కార్బన్ యాటమ్స్ ఓన్లీ ఇన్ రింగ్. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్లో కార్బన్ యాటమ్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ హోమోసైక్లిక్ కార్బోసైక్లిక్ 2 ఒకటేనా అంటే ఇక్కడ కార్బోసైక్లిక్ అంటే ఓన్లీ ఆ వలయంలో కార్బన్ మాత్రమే ఉండాలి. హోమోసైక్లిక్లో వలయంలో ఒకే టైప్ యాటమ్స్ ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీన్స్ ఆల్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ ఓన్లీ బట్ ఆల్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ మే నాట్ బి కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే ప్రతి హోమోసైక్లిక్ కాంపౌండ్లోనూ ఒకే రకమైన యాటమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం కార్బోసైక్లిక్ అని ఎప్పుడు అంటాము? ఆ యాటమ్ అనేది కార్బన్ అయినట్లయితే దాన్ని మనం కార్బోసైక్లిక్ అంటాము. అది కార్బన్ కాకుండా వేరే యాటమ్ ఏదైనా అయి ఉంటే దాన్ని మనం హోమోసైక్లిక్ అని మాత్రమే అనాలి, కార్బోసైక్లిక్ అనకూడదు. సో కార్బన్ ఉన్నప్పుడు మాత్రమే మనం కార్బోసైక్లిక్ అని చెప్పేసి పిలవాలి. అదర్ దాన్ aromatic cyclic compounds are called alicyclic compounds. అంటే aromatic cyclic compounds కానటువంటి వాటిని మనం alicyclic compounds అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోహెక్సిన్. సో ఇవి మనకి aromatic compounds కాదు. అసలు aromatic compounds అంటే ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే aromatic కానటువంటి మరియు సైక్లిక్ ఫామ్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ని మనం అలిసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం అలిసైక్లిక్ కాంపౌండ్స్గా మనం పిలుస్తాము. aromatic కాంపౌండ్స్ అంటే ఏంటి అసలు? aromatic కాంపౌండ్స్ ఆల్ aromatic కాంపౌండ్స్ ఆర్ సైక్లిక్ అండ్ ప్లేనర్. అంటే సైక్లిక్ ఫామ్లో ఉండి ప్లేనర్గా ఉన్నటువంటి కాంపౌండ్స్ అయి ఉండాలి. ది ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద aromatic రింగ్ అండర్గోస్ sp2 హైబ్రిడేషన్. సో ఆ రింగ్ లోపల ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. aromatic కాంపౌండ్స్ ఒబే హుకెల్ రూల్ ఆర్ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. అంటే అవి aromatic కాంపౌండ్స్ అవ్వాలంటే దాంట్లో 4n+2 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. అంటే n అనేది ఇక్కడ 0, 1, 2 అండ్ సో అనేది ఉంటుంది. అంటే ఇక్కడ n వాల్యూ 0 అనుకోండి, 4 × 0 + 2 అంటే 2 పై ఎలక్ట్రాన్. 2 పై ఎలక్ట్రాన్స్ అంటే ఒక పై బాండ్ ఉండాలి. n వాల్యూ 1 అనుకోండి, 4 × 1 + 2 అంటే ఇంత 6 అవుతుంది. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే మనకి 3 పై బాండ్స్ ఉండాలి. అట్లా మనకి ఒక పై బాండ్ కానీ లేదా 3 పై బాండ్స్ కానీ లేదా 5 పై బాండ్స్ కానీ ఇట్లా మనకి ఆడ్ నెంబర్లో పై బాండ్స్ అనేవి ఉండాలి.
సో అట్లాగే ఈ 3 కండిషన్స్ ఏవైతే చెప్పాము ఇప్పుడు సైక్లిక్ అండ్ ప్లేనర్గా ఉండాలి, sp2 హైబ్రిడేషన్ ఉండాలి, అలాగే 4n+2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలి. వీటిని మనం అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాము. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అది అరోమాటిక్ కాంపౌండ్ కాదు. అరోమాటిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ బెంజీన్ రింగ్ ఆర్ కాల్డ్ బెంజనాయిడ్స్. సో బెంజీన్ రింగ్ని కలిగి ఉన్నటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ని మనం బెంజనాయిడ్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ బెంజిన్, నాఫ్థలిన్, ఆంథ్రసిన్, ఫినాంథ్రిన్. సో వీటన్నిటిలో కూడా మినిమం ఒక బెంజిన్ రింగ్ అని మనకు ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం బెంజనాయిడ్ కాంపౌండ్స్గా మనం పిలుస్తాం. అరోమాటిక్ కాంపౌండ్స్ విచ్ డు నాట్ కంటైన్ ఏ బెంజిన్ రింగ్ ఆర్ కాల్డ్ నాన్ బెంజనాయిడ్స్. వీటిలో అయితే బెంజిన్ లేకుండా ఉండి అవి అరోమాటిక్ కాంపౌండ్స్ అవుతాయో అలాంటి వాటిని మనం నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ చూడండి, ఎజునైన్ అనే కాంపౌండ్, అట్లాగే సైక్లోహెప్టాట్రైనల్ క్యాటయాన్, ఈ 2 కాంపౌండ్స్లో మనకి ఎలాంటి బెంజిన్ రింగ్ అనేది ఉండదు. కానీ ఇవి అరోమాటిక్ కాంపౌండ్స్ సంబంధించిన అన్ని రూల్స్ని ఫాలో అవుతాయి కాబట్టి వీటిని మనం నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్గా పిలుస్తాము. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కంటైన్ హెట్రో ఆటమ్ ఇన్ రింగ్. హెట్రో ఆటమ్ అంటే కార్బన్ కాకుండా వేరే ఆటమ్స్ని మనం హెట్రో ఆటమ్స్ అంటాము. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో మెయిన్గా కార్బన్తో పాటుగా వేరే ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్ లాంటివి ఎలిమెంట్స్, సల్ఫర్ లాంటి ఎలిమెంట్స్ అనేవి మనకి ఆ రింగ్ లోపల ఉంటే వాటిని మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇందులో కూడా మళ్ళీ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అరోమాటిక్ ఉంటాయి, నాన్ అరోమాటిక్ ఉంటాయి. ఇక నాన్ అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆక్సిజన్ అనే కాంపౌండ్, అజ్రిన్ అనే కాంపౌండ్, టెట్రాహైడ్రోఫ్యూరన్ లాంటి కాంపౌండ్స్ ఇవన్నీ కూడా మనకి అరోమాటిక్ నేచర్ వీటికి ఉండదు. కాకపోతే దీంట్లో ఒక హెట్రో ఆటమ్ అంటే అదర్ దెన్ కార్బన్ ఆటమ్ ఉంది రింగ్లో కాబట్టి వీటిని మనం నాన్ అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటాము. అలాగే పైరోల్, థయోఫిన్, ఫ్యూరాన్, పిరిడిన్ ఈ కాంపౌండ్స్ అనేవి మనకి అరోమాటిక్ కాంపౌండ్స్ సంబంధించిన అన్ని రూల్స్ని ఫాలో అవుతాయి. మరి వీటిలో ఒక హెట్రో ఆటమ్ కనీసం ఒక నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, ఆక్సిజన్ లాంటివి కానీ ఉన్నాయి కాబట్టి వీటిని మనం అరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్గా మనం పిలుస్తాము. ఇది మనకు క్లాసిఫికేషన్ సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి జనరల్ రూల్స్ ఫర్ ఐపాక్ నామిక్లేచర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్కి నామిక్లేచర్ అంటే పేర్లు ఇవ్వడానికి సంబంధించి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకి ఐపాక్ నామిక్లేచర్ సంబంధించిన మెయిన్ రూల్స్ అనేవి మనకి ఈ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో మంచి కామెంట్ అందించండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ కొరకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరు ప్రోత్సాహం అనేది ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.